సీక్వెల్ సినిమాలు తీసే దర్శకులు రెండు రకాలు. ఒకటి సీక్వెల్స్ తీసుకొస్తున్నామని ముందుగా ప్రకటించేవాళ్ళు. ఇక రెండు మొదటి భాగం క్లైమాక్స్ లో సీక్వెల్స్ గురించి సడన్ గా అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండు దారుల్లో ఏ దారిలో వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్. సీక్వెల్స్ గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాకు సీక్వెల్ వస్తోందని, ఈ సినిమాకు రెండో భాగం కుదిరిందని ఏ ఇండస్ట్రీలో చూసినా ఇదే హడావుడి. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా సీక్వెల్ కు జిందాబాద్ కొట్టాలి అనుకుంటున్నాడట. అయితే ఆ విషయాన్ని ఎలా చెబుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీక్వెల్స్ అనౌన్స్ చేయడంలో దర్శకులు రెండు రకాల పద్ధతులను ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే సడన్ గా ఒకరోజు దర్శకుడు బయటకు వచ్చి ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని చెబుతారు. మొదటి భాగంలో పాత్రల పరిచయం ఉంటుంది, రెండో భాగంలో అసలు కథ ఆసక్తి రేపుతుంది అంటారు. పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులు అంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, కొరటాల, సుకుమార్ ఇలా సెకండ్ పార్ట్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేస్తారు. కానీ మరికొందరు మాత్రం మొదటి భాగం క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ఇదే దారిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ దారిలో తన సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆడియన్స్ కు ముందే చెబితే థ్రిల్ పోతుంది. అందుకే మొదటి భాగం క్లైమాక్స్ లో కల్కి 2 గురించి రివీల్ చేయాలనుకుంటున్నాడట. ముందు నాన్నతో నటించాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత తనయుడితో కలిసి నటించాడు. ఆ మూవీ కూడా సూపర్ హిట్. ఇప్పుడు మరో తనయుడితో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి కూడా సూపర్ హిట్ అందుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. అక్కినేని ఫ్యామిలీకి మల్టీ స్టారర్స్ బాగా కలిసొస్తాయి. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందుకే నాగ్ కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. కథ కుదిరినప్పుడు అక్కినేని మల్టీ స్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటాడు. అక్కినేని నాగచైతన్యతో కలిసి నాగార్జున బంగార్రాజు మూవీ చేశాడు. కరోనా టైంలో రిలీజ్ అయిన ఈ మల్టీ స్టారర్ కూడా సూపర్ హిట్ అయింది. అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ చేస్తే హిట్టే అని మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు నాగార్జున మనసు మళ్లీ మల్టీ స్టారర్ వైపు మళ్లింది. నాసామి రంగాతో హిట్ ను అందుకున్న కింగ్ ఇప్పుడు అఖిల్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు సరైన కథ కోసం వెతుకుతున్నారట. అన్నీ కుదిరితే సిసింద్రి కాంబినేషన్ ను రిపీట్ చేసి తన 100వ సినిమా స్పెషల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడట. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసే హీరోలను చూసాం, లేదా హాలీవుడ్ వరకు వెళ్లిన తెలుగు హీరోలను చూసాం. మాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన మల్లు అర్జున్ లాంటి హీరోలను చూస్తున్నాం. స్పెసిఫిక్ గా ఓటీటీలో మాత్రమే దుమ్ము రేపే స్టార్స్ గురించి తెలుసుకున్నాం. కానీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్ ను షేక్ చేస్తున్న తెలుగు హీరో గురించి తెలుసా? ఆ హీరో గురించి టోటల్ యూట్యూబ్ ప్రపంచం ఈ రోజు మాట్లాడుకుంటోంది. మనము మాట్లాడుకుందాం పదండి. యూట్యూబ్ ను అడ్డాగా మార్చుకుని తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మామూలుగా రికార్డులు తిరగరాయటం లేదు. 2017లో ఈ హీరో నటించిన జయ జానకి నాయిక హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో నెవర్ బిఫోర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. 800 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఒక భారతీయ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం ఇదే మొదటిసారి. అంతేకాదు వరల్డ్ లోనే ఫస్ట్ టైం అంటూ ప్రచారం సాగుతోంది. జయ జానకి నాయిక మాత్రమే కాదు, బెల్లంకొండ హీరో నటించిన సీత, కవచం లాంటి హిందీ డబ్బింగ్ సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటున్నాయి. బెల్లంకొండ హీరో నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలకు వ్యూస్ కేవలం నార్త్ ఇండియా నుంచే వస్తున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. కట్ చేస్తే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. సరైన యాక్షన్ ఫిల్మ్తో బెల్లంకొండ హిందీ ఫిల్మ్ చేస్తే నార్త్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోయిన్స్ మ్యారేజ్ అంటే కెరీర్ ముగిసిన తర్వాతో లేక కెరీర్ లేకపోతేనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మ్యారేజ్ అంటే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే అంటున్నారు హీరోయిన్స్. అందుకే ఈ జనరేషన్ స్టార్స్ అందరూ ఆల్రెడీ పెళ్లిపీటలు ఎక్కేశారు. ఎంచక్క పిల్లలతో ఆడుకుంటూ సినిమా షూటింగ్స్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లంటే తెగ భయపడిపోయేవారు. కెరీర్ పీక్స్ లో ఉండగా అసలు అలాంటి థాట్స్ రానిచ్చేవారు కాదు. కెరీర్ మొత్తం కంప్లీట్ అయ్యి అవకాశాలు తగ్గడం మొదలైన తరువాతే పెళ్లి చూపులకు వెళ్లేవారు. పెళ్లిపీటలపై కనిపించేవారు. కానీ ఇప్పుడు ముందు పెళ్లి, పిల్లలు, తరువాతే కెరీర్ అంటున్నారు. టాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ రకుల్ మ్యారేజ్ కూడా అయిపోయింది. అంతేకాదు పెళ్లి కాకుండా ఇంకా ఫీల్డ్లో ఉన్న హీరోయిన్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆల్రెడీ దీపిక, ఆలియా, కియారా కూడా పెళ్లిపీటలెక్కేశారు. ఆలియా అయితే ఆల్రెడీ తన డాటర్ రాహాతో ఆడుకుంటోంది కూడా. కెరీర్ పీక్ లో ఉండగా మ్యారేజ్ అనేది బాలీవుడ్ నుంచే మొదలైంది.
అదే ట్రెండ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కంటిన్యూ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అంటూ గొప్పగా చెప్పుకొస్తోంది. నిజానికి మ్యారేజ్ తర్వాత లేడీ సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దొరికింది. కెరీర్ కు మ్యారేజ్ అడ్డు కాదని ఈ జనరేషన్ హీరోయిన్స్ కాస్త గట్టిగా ప్రూవ్ చేశారు. మ్యారీడ్ హీరోయిన్స్ లైఫ్ ఇలా ఉంటే టిల్లు లైఫ్ మరో విధంగా ఉంది. అసలు టిల్లు రీఎంట్రీ, పైగా సేమ్ క్యారెక్టర్ రిపీట్. దాంతో టిల్లు సీక్వెల్ రిలీజ్ కు ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసిందట. సినిమా రిలీజ్ కాకముందే లాభం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం టిల్లు పేరు మారుమోగుతోంది. ఓటీటీ మార్కెట్ పడిపోయింది. చాలా సినిమాలకు బిజినెస్ కూడా జరగటం లేదు. అందుకే కొన్ని చిత్రాలు ప్రారంభం కాకముందే ఆగిపోతున్నాయి. ఇది పరిశ్రమ వర్గాలు ఇప్పుడు చెప్పుకొస్తున్న మాట. కానీ టిల్లు మూవీకి మాత్రం ఇలాంటి ఇబ్బందులేం లేవు. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి మొత్తం ఓటీటీ రైట్స్ రూపంలో తిరిగొచ్చేసిందట. క్రేజ్ ఉన్న సినిమాలకు స్టార్స్ నటించిన మూవీస్ కు మాత్రమే ఇప్పుడు ఓటీటీ కానీ శాటిలైట్ బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వారాల తరబడి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. యువ హీరోలు కూడా ఓటీటీ మార్కెట్ క్రాష్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాని మాత్రమే కాస్త డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత ఊపందుకుంది. థియేటర్ కు రాకముందే నిర్మాతకు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసిందని సమాచారం. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ టిల్లు సీక్వెల్ సినిమాను దాదాపు 35 కోట్లకు కొనుగోలు చేసిందట. దాదాపు 45 కోట్లతో టిల్లు స్క్వేర్ తెరకెక్కిందని ప్రచారం సాగుతోంది. అందులో 35 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్ రూపంలోనే తిరిగొచ్చాయి. ఇక శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మిగతా పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ నుంచి వచ్చే ప్రతి రూపాయి నిర్మాతకు లాభమే. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసి అట్లుంటది టిల్లుతోని అంటున్నారు సిద్ధు ఫ్యాన్స్.